ఈ చిన్న పాప తన తల్లి కాళ్ళను కడుగుతుంది. కానీ ఆమెకు తెలియదు తన తల్లి అప్పటికే చనిపోయిందని. ఆమె చనిపోయి 3 రోజులు అవుతుంది. ఆ పాప తన తల్లి పక్కన చాలా సంతోషంగా కూర్చుని తెల్లటి మంచు గురించి కథలు చదివి వినిపిస్తూ ఉంటుంది. కానీ చుట్టుపక్కల వారికి కులిన వాసన రావడం గమనించారు. ఆమె భర్త అప్పుడే ఇంటికి వచ్చాడు. అతను తలుపు తెరిచి ఆ దృశ్యాన్ని చూశాడు. కానీ తన కూతురు అందరినీ సైలెంట్ గా ఉండండి, తన తల్లి నిద్రపోతుందని చెప్తుంది. తన సూప్ ను ఎలా తయారు చేయాలో సొంతగా నేర్చుకుంది. తన తల్లికి ఆహారాన్ని తినిపించడానికి ప్రయత్నిస్తుంది. కానీ తన నుంచి ఎటువంటి కదలిక లేదు. అది చూసి అతను చాలా బాధపడతాడు. అసలేమైందంటే 1 నెల ముందు ఆ మహిళ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తుంది. ఆ డాక్టర్ ఆమెకు క్యాన్సర్ ఉందని చెప్పాడు. ఆమె సర్వం నాశనం అయిపోయిందని బాధతో హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంది. ఆమె తన భర్తకి కాల్ చేసి పికప్ చేసుకోవడానికి రమ్మంటుంది. కానీ తన భర్త వర్క్ లో చాలా బిజీగా ఉన్నానని అంటాడు. అంతలో అనుకోకుండా తన భర్త అదే హాస్పిటల్ కి వస్తాడు. అతను ఆమె బెస్ట్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉండడం చూసింది. అతను తన భర్త అని కన్ఫర్మ్ చేసుకుని ఆమె అతనితో మీరు బిజీగా అని చెప్పింది ఇదేనా అని ప్రశ్నిస్తుంది. కానీ తన భర్త విడాకుల పేపర్స్ పంపుతా, సంతకం పెట్టు అని చెప్తాడు. ఆమె తన భార్య దగ్గరికి వచ్చి నీ భర్త నిజంగా నన్ను లవ్ చేస్తున్నాడని చెప్తుంది. తన మాటలకు ఆమెకు చాలా కోపం వస్తుంది. అప్పుడే తన భర్త ఆమెను చంప మీద కొడతాడు. అప్పుడు ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ ను కొడుతుంది మరియు తన భర్తను కూడా కొడుతుంది.